ఈ ఆలయంలో చూసిన ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఒకనాడు శ్రీకృష్ణుడు మయూర ధ్వజుని పరీక్షించాలి అనుకుని ధర్మరాజును వెంట పెట్టుకుని బ్రాహ్మణ వేషంలో వెళ్లి రాజా మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో సింహం మా కుమారుణ్ణి అపహరించిందని, మా బిడ్డకి బదులుగా మీ శరీరాన్ని మీ భార్యాబిడ్డల సగభాగాన్ని కోసి సింహానికి ఆహారంగా వేస్తే సింహం మా బిడ్డని వదిలిపెడతా అందని చెప్పారు. దాంతో మయూర ధ్వజుడు సరే అంటాడు. కాని తన ఎడమ కంటి నుండి కాస్త నీరు రావడం గమనించిన ధర్మరాజు ఏడుస్తూ ఇచ్చే దానం తమకి వద్దని అనడంతో మయూరధ్వజుడు నా ఎడమవైపు సగభాగం ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది అనే బాధలో వచ్చిన కన్నీరు అని చెప్పాడు. దాంతో కృష్ణుడు సంతోషించి తన యథారూపంకి వచ్చి ఏం వరం కావాలో కోరుకో అనగానే ఈ అశాశ్వతమైన శరీరం కలిగి ఉండే కంటే శాశ్వతంగా దైవ సన్నిధిలోనే ఉండాలని కోరతాడు. దాంతో కృష్ణుడు ప్రతి ఆలయంలో ధ్వజస్తంభంలా ఉంటూ ప్రజలను దీవిస్తావు అని వరం ప్రసాదిస్తాడు.